యా చూడండి, హెవీ స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఇక్కడ నియర్ జలోరి పాస్ ట్రెక్ వెళ్తున్నాము. ఈ ట్రెక్ వెళ్ళే టైంకి ఈ హెవీ స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ వ్యూ టు హ్యావ్ దిస్ స్నో. ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు జలోరి పాస్. With the help of हमारे भैया हम अभी जलोरी पास ट्रेक करने वाले हैं. So let's start. चलो बाबू. ले लो मैं फ्लैट वगैरह लेने. यहाँ से और नीचे उतरना है जलोरी पास के बाद. మనము గత వీడియోలో చెప్పుకున్నాం కదా మనం ట్రెక్ చేయడానికి ఇక్కడికి వచ్చామని. సో ప్రస్తుతం మనం ఈ జలోరి పాస్ దగ్గర ట్రెక్ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా మనం జలోరి పాస్ చేరుకోవడానికి మధ్యాహ్నం 3 అయింది. సో ఇక్కడ నుండి సెల్వర్సర్ లేక్ వరకు మనము 7 కిలోమీటర్లు దట్టమైన అడవి గుండా ట్రెక్ చేస్తాము. ట్రెక్ చేసుకొని అక్కడ సెల్వర్సర్ లేక్ చూసుకొని మళ్ళీ 7 కిలోమీటర్లు వెనక్కి రావాలా. సమయం చూస్తేనేమో చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ 5 గంటలకే బాగా చీకటి అయిపోతుంది. సో ఈ అడవి ప్రాంతం కాబట్టి ఇంకొక డేంజరు. పైగా మనం ఎట్టి పరిస్థితుల్లో నైట్కి జిబి చేరుకోవాలా. జిబి చేరుకోకపోతే మనకి ఇక్కడ స్టే చేయడానికి అసలు ఆప్షన్ ఉండదు. పైగా స్నోఫాల్ మనకి ప్రిడిక్షన్ చాలా హెవీ స్నోఫాల్ ప్రిడిక్షన్ ఉంది. మీరు చూడొచ్చు ఆల్రెడీ స్నోఫాల్ స్టార్ట్ అయింది. సో కొద్దిగా రిస్క్ తీసుకొని ట్రెక్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము, ఎందుకంటే మళ్ళీ రేపటికి మన వేరే షెడ్యూల్ ఉంటుంది కదా. సో అందుకని ఎట్లాగైనా కంప్లీట్ చేద్దాం అనుకొని బయలుదేరాము. ఇక్కడ నుండి ఇంకా మొత్తము అటవీ ప్రాంతం స్టార్ట్ అయింది. ఉన్నది 7 కిలోమీటర్లు అయినా సరే ఇది దారి చాలా టఫ్గా ఉంటుంది. చూడండి రైట్ సైడ్ అంతా లోయ ఉంది, మనకున్న ఈ మధ్యలోనే నడవాలా. పైగా బ్లాక్ ఐస్ ఫామ్ అయి ఉంటుంది. సో షూ మంచి ప్రాపర్ షూ లేకపోతే ఖచ్చితంగా జారుతుంది. సో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి ట్రెక్ చేయాలా. ఇది హై ఆల్టిట్యూడ్ ప్లేస్ అవ్వడంతో ఆక్సిజన్ లెవెల్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. పైగా మనం అంతా అప్ హిల్ ఎక్కుతున్నాము. సో అందుకని కొద్దిగా ఆయాసం కూడా ఎక్కువ వస్తుంటుంది నడుస్తుంటే.
మంచి హెవీ స్నోఫాల్ అవుతుంది. ఈ స్నోఫాల్లో ఈ ట్రెక్ చేస్తున్నా. దిస్ ఈజ్ రియల్ ఫన్ అన్నమాట. రియల్ ఫన్ అంటాం. ఎస్, ఇట్స్ వెరీ రియల్. ఎన్నో సంవత్సరం నుంచి అలా చేసినటువంటి ఈ సమయం కోసం అలా ఆ కళని ఈ రోజుకు నెరవేర్చేందుకు మా బావగారికి ఇంత కాదు ఇంత థ్యాంక్స్ సార్. యు ఆర్ సో మిస్ యువర్ బ్యాలక్ సార్. సూర్య గారు స్మితి వ్యాలీలో మనం వెళ్ళినప్పుడు స్నోఫాల్ కోసం వెయిట్ చేసాము. కానీ అక్కడ స్నోఫాల్ మాకు దొరకలే కాబట్టి ఇక్కడ మిస్ అయ్యారు. మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ స్నోబాల్ విచిత్రంగా రౌండ్ గురికెల్లాగా పడుతురా బా. అవును, మన థర్మకాలు ఉంటాయి కదా, నేను అదే అనుకుంటున్నా. నేను కూడా చూపిస్తా. ఈ స్నో ఉంది కదా, ఇది పడుతున్నది ఇట్లా గులికల్లాగా పడుతున్నాయి. ఇదిగో చూడండి, రౌండ్ ఇప్పుడే పడుతున్నాయి కదా. చూడండి, ఇదో రౌండ్గా ఉండే చిత్రంగా. అంటే జనరల్గా మేము ఆలు వెళ్ళినప్పుడు కానీ అటు లోడాకి వెళ్ళినప్పుడు స్నో ఎట్లుంటుందంటే ఆల్మోస్ట్ వర్షంలాగానే పడుతుంది. బట్ ఇట్ ఈస్ స్నో కవర్డ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఇది రౌండ్ సేమ్ థర్మకోల్ గురికలు పడుతాయి కదా, పిల్లలు ఆడుకునేవి అట్లా పడుతున్నాయి. వావ్. బాగున్నా మీరు ఎట్లున్నారు? ఈసారి అదే వేస్తాం ప్లాన్. ఈసారి అందరం వేద్దాం. ఇది ఏంటంటే ఇట్లా ఉంటుంది, కొద్దిగా అడుగు ఉంటుంది. అత ఎట్లున్నావు అత? రికార్డ్ చేస్తున్నాడు మాట్లాడేది. మా బావని తీసుకొని వచ్చిన. ఈ దట్టమైన అడవిలో మా నడక ఇట్లా కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఎంతకీ మా డెస్టినేషన్ అన్నది రావట్లేదు. మా బావ అప్పటికి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. బావ మనకి చీకటి అయిపోతుంది, వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని అంటూనే ఉన్నాడు. కాకపోతే మాకు ఇంకొక ఆప్షన్ లేక ఇంకా మేము ఏం చేయలేకపోయాము. ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా అక్కడికి చేరుకొని ఆ లేక్ దగ్గర సాధ్యమైనంత తక్కువ టైం గడిపి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోదాం అనుకొని బయలుదేరాము. ఇక్కడ మనకు ఎదురైన ఈమె చెప్తున్నారు లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. కాకపోతే మీరు వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ రావడం చాలా కష్టం అవుతుంది అని చెప్పారు. కాకపోతే లొకేషన్ చాలా అందంగా ఉందని చెప్పారు ఆమె. ఆ ఒక్క పదం విని గట్టి పరిస్థితుల్లో మనం ఇంకా ముందరికే వెళ్దామని డిసైడ్ అయ్యి మన డెస్టినేషన్ సైడ్ కదిలాము. ఈ ప్రదేశంలో బ్లాక్ ఐస్ ఉంది, చాలా స్లిప్ అవుతుంది. ఈ రైట్ సైడ్ చూడండి పెద్ద లోయ ఉంది. ఈ సన్న ప్లేస్లోంచి పోవాలా.
కాలు జారితే మాత్రం చాలా డేంజరు. చాలా లేట్ అయిపోయింది ఇక్కడికి ట్రెక్కింగ్ వచ్చేసరికి. ఇది ఆల్మోస్ట్ సో ఏమైందంటే బాగా చీకటి పడిపోయింది. ఇంకా చూడాలి ఇప్పుడు అది ఆ సెరల్ సార్ లేక్ ఎట్లుంటుంది, చీకట్లో కనిపిస్తుందా లేదా. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మేము 4 కిలోమీటర్స్ పైన నడిచాము. పైన ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత ఈ కిలోమీటర్ ట్రెక్ అయిన తర్వాత మనకు అసలు ఎందుకు కనిపిస్తుంది, అసలు అక్కడ కనిపిస్తుంది ఏమన్నా వీడియోలు తీయడానికి ఉందా లేదా అనేది చూడాలి. అక్కడ మార్నింగ్ డ్రైవర్కి హోటల్ దొరికింది. మా హోటల్ లొకేషన్ ఆయన 7:30కు వస్తానన్నానే. 7:30కు వస్తానన్నాడు. ఏమైందంటే 9 గంటలకు వచ్చాడు. 9:30 ఆల్మోస్ట్. అక్కడ నుండి ఇంకా షిమ్లాలో హెవీ ట్రాఫిక్ ఉంది, హెవీ ట్రాఫిక్ జామ్ అయింది. సో అందుకని మాకు అన్ని తీసి చూసేవరకు ఈ ప్లేస్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉండింది. మాత్రం అద్భుతం, అసలు వండర్ఫుల్. ఇక మళ్ళీ ఎక్కగలుగుతా లేదు తెలుస్తలేదు. ఇది దిగడం ఈజీగానే ఉంటుంది కానీ ఈ 5 కిలోమీటర్లు మళ్ళీ పైకి ఎక్కాలి రాత్రి, అది కూడా ఈ అడవిలో. పైనుండి ఏమో స్నోఫాల్ అవుతుంది, ఏమో గుట్టలు చెట్టలు కుక్కలు అన్నీ ఉన్నాయి దీంట్లో. మీద నుండి చీకటి పడుతుంది. అందరు రిస్క్ అంటున్నారు. ఐ డోంట్ నో వాట్ బట్ చూద్దాం. మధ్యలో మాకు ఇంకొక బ్యాచ్ కలిశారు. కలిసి మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు, ఈ టైంలో యాక్చువల్గా వెళ్ళకూడదు, ఇది రిటర్న్ వచ్చే టైము, మీరు ఇప్పుడు వెళ్తున్నారు, రాత్రి వెళ్తే మరి అక్కడే ఇరుక్కుంటారు, అక్కడేం ఉండడానికి ఉండదు అని చెప్పారు. ఇక ఆయన మన సొప్పక ఫాస్ట్గా వెళ్ళిపోయి తొందరగా వెళ్ళేసి వద్దామని ఫాస్ట్గా నడవడం మొదలుపెట్టినాము అడవిలో. అట్లా కొద్ది దూరం నడిచామో లేదో చాలా హెవీ స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఎంత హెవీ అంటే ముందర దారి కనపడట్లేదు. మీరు గమనించుంటారు ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ అంతా లోయలు ఉన్నాయి. సో ఇంకా మా డ్రైవర్ కూడా ఇంకా చాలా రిస్క్, ఇది వెళ్తే మళ్ళీ మనం తిరిగి రామని అన్నాడు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మోరోవర్ లంచ్ చేయలేదు, ఎందుకంటే వెహికల్లో కళ్ళు తిరుగుతూ ఉంటాయని లంచ్ చేయాలి. చేయబోసరికి ఇక ఈ చిన్న ఊరు లాంటి ప్లేస్ దగ్గర చేరుకొని ఇక మేమంతా డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టాము. ఇక్కడ ముఖ్యంగా మనని 3 కారణాలు దెబ్బకొట్టాయి. ఒకటి, మేము లేట్గా బయలుదేరి ఇక్కడికి లేట్గా చేరుకోవడము. రెండో ఫ్యాక్టర్ వచ్చేసి ఈ అడవిలో ఈ హెవీ స్నోఫాల్. చూడండి దారి మూసుకుపోతుంది, మీరు గమనిస్తే తెలుస్తుంది. అక్కడ ఒకసారి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ నడకదారి స్నోతో కవర్ అయిపోయిందంటే మనము అడవిలో ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో కూడా తెలియదు. సో చాలా డేంజర్ అది. ఇక 3వ ముఖ్యమైన కారణము, ఈ ఊరు వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఇది చాలా నిర్మానుష్యమైన ప్రదేశము, అటవీ ప్రాంతము. ఇక్కడ స్నో లెపర్డ్స్, తోడేళ్ళు కొద్దిగా ఎక్కువ సంచరిస్తుంటాయంట. సో అది చాలా డేంజరు. ఇంకా దానికి తోడు చీకటి తొందరగా అయిపోతుంది. సో ఇవన్నీ కారణాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా వెనుదిరిగాక తప్పలేదు. స్నో ఉన్నంతసేపు గ్రిప్ ఉంటుంది, బట్ ఒక్కసారి స్నో కరిగిపోయిందంటే మాత్రం కాలు విపరీతంగా జారుతుంది. జారిందంటే
కాకపోతే ఏంటంటే అడ్వెంచరే. దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ అడ్వెంచర్. ఈ అప్పు ఎక్కేసరికి మన పని స్నోఫాల్ ఎక్కువ అవుతూనే ఉంది. అట్ ద సేమ్ టైం మనకి దారి ఉంది కదా, ఇది మూసుకుపోతుంది స్నోతోని. సో డ్రైవరు ముందు పరిగెత్తాడు మాకు దారి చూపించడానికి, మేము వెనక పడిపోయినాము. దూరం మరి తెలియని we are moving ahead. Bye. Bye. మన మొబైల్లో కొంతవరకు ఆటో లైట్ అడ్జస్ట్మెంట్ ఉండడం వల్ల మనకి ఇప్పుడు తెలియట్లేదు. కాకపోతే మేము ఈ ప్రదేశానికి చేరుకునేసరికి చీకటి పడిపోయింది బాగా. పూర్తిగా చీకటి అయిపోయింది, ఏం అనిపించట్లేదు. దారి కూడా అడుగులో ఇరిగిపోయినా ముగ్గురం తప్పి ఊరలేదు. ఇంకా దాదాపు 2.5 కిలోమీటర్స్ నడిచేది ఉన్నది. అక్కడికి చేరుకోవాలంటే మనం బండి పెట్టిన దగ్గరికి. ఇప్పుడు ఇంకా పూర్తిగా చీకటి అయిపోయింది. చూడండి, మనకి ఇంకా దారి కూడా ఏం కనపడట్లేదు. ఒక దిక్కేమో మంచు పడుతూనే ఉంది. ఇంకా మొబైల్ టార్చ్ చేసుకొని బయలుదేరాము. మంచు పడుతుంది. చాలా డేంజర్ ఉంది, ఏమనిపించట్లేదు. ఇక్కడ నేను జారి కింద పడిపోయాను. అయినా మొత్తానికి జలోరీ పాస్ చేరుకున్నాము. వెహికల్ ఫుల్ స్కిడ్ అయిపోతుంది. మంచు ఉంది కదా, మొత్తం కింద అది బ్లాక్ యాష్ లాగా అయిపోయి వెహికల్ మొత్తం స్కిడ్ అవుతుంది. సో అందుకని ఏం చేస్తున్నారంటే వాళ్ళు టైర్లో గాలి తీసేస్తున్నారు. ఇక్కడ నుండి మాకు ఇంకొక సవాలు ఎదురైంది. మనం పొద్దున్న వచ్చినప్పుడు చూసినాం కదా, బ్లాక్ ఐస్ ఫామ్ ఐస్ వెహికల్ స్కిడ్ అవుతున్నాయని. అది పగటి పూట. ఇప్పుడు రాత్రి మళ్ళీ రిటర్న్ అవుతుంటే ఈ వెహికల్స్ అన్నీ స్కిడ్ అయిపోతున్నాయి. ఒక్క అడుగు కూడా ముందరికి పోతలేవు. మనం ఇక్కడ ఉండే అవకాశమే లేదు. ఇక్కడ ఉండడానికి ఏముండదు. ఖచ్చితంగా మనం జిబి చేరుకొని తీరాల్సిందే. ఇప్పుడు మనను పాస్ అయిన అంకుల్ మనకి సలహాలు ఇచ్చారు. బ్రేక్ అస్సలు ప్రెస్ చేయకండి, లెఫ్ట్ సైడ్ లోయ ఉందని చెప్తున్నాడు. शॉर्ट वीडियो बना के
వెహికల్ కూడా పూర్తిగా స్కిడ్ అయిపోయి ఆ లెఫ్ట్ గుండా గోడను గుద్దేసింది. ఈ ముందర వెహికల్ డ్రైవర్ వచ్చి మమ్మల్ని హెల్ప్ అడిగాడు. సో మేము మా డ్రైవర్ అందరం వెళ్ళి ఆయనకి హెల్ప్ చేసాము. ఎందుకంటే ఒక వెహికల్ వెళ్ళిపోతేనే ఇంకొక వెహికల్కి దారి దొరుకుతుంది. మొత్తానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇలాంటి పరిస్థితులు వచ్చి బయటపడి బాగా లేట్ నైట్కి మా హోటల్కి చేరుకున్నాము. రుద్రాని స్టేస్ అని జిబిలో ఇక్కడ ఉన్నాము. పక్కన ఏదో శబ్దం వస్తుంది, జలపాతం ఉన్నట్టుంది. అది మేబీ పొద్దున కనిపిస్తుంది. అండ్ ఇది పైన బాగుంది, అంబియన్స్ నీట్గా ఉంది. మార్నింగ్ అయితే మనం ఇంకా మంచి వీడియో తీసుకోవచ్చు. ప్రస్తుతానికి పైన క్యాంప్ ఫైర్ పెట్టారంట. విపరీతమైన చలి ఉంది, -3 -4 degrees ఉంది ఇక్కడ. ఇప్పుడు హెవీ స్నోఫాల్ ఉంటుంది పైన. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది ఏర్పాటు చేస్తున్నాడు ఈయన. దీని పేరు బుకారి అంటారు. ఇది హిమాచల్ ప్రదేశ్లోని ప్రతి ఇంట్లో ప్రతి హోమ్ స్టేలో కంపల్సరీగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ టెంపరేచరు -4 degrees సెంటిగ్రేడ్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఈ రూమ్ని వేడిగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈయన మన కోసం దీన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఎవరికి టైం పట్టేలాగా. ఇది మన ఫేవరెట్ స్పోర్ట్స్. 2 బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది ఉంది, బుల్సాయ్ అంటాం కదా, అది ఒకటి ఉంది. ఇక్కడ సోనీ మ్యూజిక్ ఉంది. దెన్ రిఫ్రెష్మెంట్కి ఉన్నాయి ఇక్కడ. టీటీ ఉంది, క్యారమ్స్, యూ హ్యావ్ క్యారమ్స్ ఉంది. దెన్ బాల్ ఉంది. దిస్ వన్ ఇది ఆడేది క్రాస్ చెక్ XT. అండ్ దెన్ యూ హ్యావ్ దిస్ వన్. ఇది ఆట ఉంటుంది కదా, గోల్ కొట్టేది. గోల్ కొట్టకుండా ఆపడం. దాని దిస్ ఇస్ డైనింగ్ ఏరియా. ఇక్కడ మనం ఆర్డర్ చేస్తే పెడితే ఒకటి గిటార్ కూడా పెట్టింది. గిబ్సన్ గిటార్. తిరిగిపోతుంది. మన హోటల్లోంచి పొగలు వస్తున్నాయి. డౌన్ మీకు తెలుస్తుంది లేదా? Ready.
మసాజ్ చేయడానికి ఆవును పెట్టి మసాజ్ చేశారు. అది వేరే, అది ఇది కాదు. అవును ఆవును అది వేరే. కానీ సేమ్ మన తోటకూర ఉంటుంది, పుల్ల ఉంటుంది. పాలకూర కాబట్టి పుల్ల ఉంటుంది. ఈ హోమ్ స్టే వాళ్ళు మా కోసం డిన్నర్ ప్రిపేర్ చేశారు. రూమ్కి వస్తే సర్వ్ చేస్తామన్నారు. కాకపోతే మేము ఈ బుకారి దగ్గరికి వెళ్ళి జరగడానికి సాహసించలేకపోయాము. ఎందుకంటే ఈ వెచ్చదనానికి బాడీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్తే రూములు వెచ్చగా ఉంటుందో ఉండదో ఐడియా లేదు. సో అందుకని ఎందుకు వచ్చిన రిస్క్ ఇక్కడే పెట్టేయమని చెప్పాము డిన్నర్. సో పాప వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అయినా మాకు ఇక్కడనే అరేంజ్ చేసేసిండ్రు డిన్నర్. డిన్నర్ అయిన తర్వాత కూడా మాకు నిద్ర వచ్చే వరకు మేము ఇక్కడే కూర్చొని ఉన్నాము. సో ఈ హోటల్ స్టాఫ్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. ఇక ఆయన రెగ్యులర్గా వచ్చి ఆ కట్టలు తీసుకొచ్చి పాపము శ్రమ అయినా సరే వేసుకుంటూ ఉన్నాడు. సో ఆఫ్టర్ డిన్నర్ మనకు నిద్ర వచ్చే వరకు ఇక్కడ కూర్చొని తర్వాత వెళ్ళి పడుకున్నాము. ఇంతకీ మీ అందరి డౌటు, మేము ఆ ట్రెక్ కంప్లీట్ చేసామా లేదా అన్నదే కదా. అది తెలుసుకోవాలంటే మీరు మన నెక్స్ట్ వీడియో చూడవలసిందే. మీ అందరికీ నా ఈ అడ్వెంచర్ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మన నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు జై హింద్, జై భారత్.